బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's premium triplex villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. అకించనార్ది మార్జనం నిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచార్వణం ప్రపంచనాశ భీషణం ధనాంజయాది భూషణం కపోలదానవారణం భజే పురాన్నవారణం భజేహం గణేశం అని విశేషంగా గణపతిని ఈరోజు ఆరాధన చేసుకోవాలి. ఈరోజు 10/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష సప్తమి మంగళవారం. సప్తమి సాయంత్రం 5:48 వరకు. నక్షత్రం అనురాధ నక్షత్రం సాయంత్రం 4:18 వరకు. వర్జ్యం రాత్రి 10:09 నుండి 11:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:05 వరకు. రాత్రి 10:46 నుండి 11:33 వరకు రాత్రి దుర్ముహూర్తం. సూర్యోదయం 5:50, సూర్యాస్తమయం 6:05. అమృత గంటల ఉదయం 5:18 నుండి 6:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు శుభకాలం. విష్కంభయోగం రాత్రి 10:02, వని సాయంత్రం 5:48. ఈరోజు వినాయక చతుర్థిలో 4వ రోజు. విశేషంగా వినాయకుడిని ఈరోజు ఆరాధన చేసుకోవాలి. అనాదిం గుణాదిం సురారాది శివాయ మహాతోషదం సర్వదం సర్వవంద్యం సురార్యాంతకం భక్తి ముక్తిప్రదంతం మయూరేష భంజం నతస్మో నతస్మః అన్నారు. ఈరోజు వినాయకుని విశేషంగా మనం 4వ రోజు వీర విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చెయ్యాలి. ఆయన ఎలా ఆరాధించాలంటే పేతాల శక్తి శరకర్ముక కేట ఖడ్గ కట్వాంగముద్గర గదాంకుశ పాశహస్తాన్ సోలంచ కుంత పరసుధ్వజముద్వహస్త వీరగణేశమరుణం సతతం స్మరామి వీరగణేశమరుణం సతతం స్మరామి అని వీరగణేశుడిని చక్కగా విశేషంగా ఆరాధన చెయ్యాలి. ఈ వీర వినాయకుడు ఎలా ఉంటాడు అంటే కనుక ఎర్రటి శరీర కాంతితో ఉంటాడు ఈ వీరగణపతి. అయితే 16 షోడశ చేతులు, 16 చేతులు ఉంటాయి ఈ గణపతికి. 16 చేతులతో మూర్తి నుంచుంటాడు, నిలబడి ఉంటాడు ఈ గణపతి. ఆ భంగిమలో ఉండేటువంటి ఈయన చేతుల్లో వివిధ ఆయుధాలు ధరించి, అవి ఏమిటయ్యా అంటే పాశాంకుశాలు, గొడ్డలి, కుటారము, కుంతరము, ముద్గరము, శూలము, ఖడ్గము, చక్రము, నాగము, గద, ధ్వజము, కట్వాంగము, గాలము, శక్తి, బాణము అనే షోడశ ఆయుధాలు ధరించి యుద్ధానికి వెళ్ళే విధంగా ఉన్నట్లుగా వీరగణపతి వీరత్వాన్ని, విజయాన్ని, విఘ్నాలు తొలగించే గణపతిగా, వీరగణపతిగా గణపతిని ఆరాధిస్తే ఈరోజు విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయని మీకు చెప్పడం జరుగుతోంది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనసు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా ఈరోజు మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెబుతున్నారంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే 143వ నామం భోక్తే ఓం భోక్తే ఓం భోక్త ఓం భోక్తే నమః. పై నామాల్లో నిర్వహించబడినట్టుగా భోజన రూపుడైనటువంటి ప్రకృతి లేక మాయా పురుష స్వరూపుడు అని చెప్పబడదు. శ్రీహరి అగుడి చేత ఆయన్ని భోక్త అని పిలిచారు. భుజించేటువంటి వాడు. మనం భుజించే ఆహార పదార్థాలు మనమే తింటున్నాం అనుకుంటాం, కానీ మనం తింటంలే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్వేదం. భగవంతుడు భోక్త. ఆయన లోపల జఠరాగ్ని రూపంగా ఉండి ఆయన అవన్నీ కూడా పచనం చేస్తున్నాడు. లోపల 4 రకాల గట్టిగా ఉండేవి,
మెత్తగా ఉండేవి, ద్రవ రూపంలో ఉండేవి, ఇలా రకరకాల పదార్థాలను అన్ని పచనం చేసేటువంటి వాడు. అహం వైశ్వాన రూప చతుర్వేదం అన్నట్టు 4 రకాల పదార్థాలు నేను ప్రాణుల యొక్క దేహము యందు వైశ్వానరు రూపుడై జఠరాగ్ని రూపుడై చతుర్వేద ఆహార పదార్థాలు నేను పచనం చేస్తున్న గీతలో చెప్పినట్లుగానే విష్ణు సహస్రనామంలో కూడా ఓం భోక్తే నమః అనే మంత్రానికి అంత అర్థం ఉంది. ఇక్కడ వినాయక నవరాత్రుల్లో కూడా వినాయకుడు కూడా భోక్త, మంచి భోక్త వాడిన మంచి ఆహారం పూజించి మంచి భోజన ప్రియుడు వాడు వినాయకుడు. భోజనం పెడితే చక్కగా తింటాడండి. మీరు మడిగా వండి భోజనం పెడితే చక్కగా తింటాడు. కుడుములు అంటే ఉడికించి కుడుములు తయారు చేయడం కూడా చాలామంది రకరకాల పిచ్చి పిచ్చిగా చేసేస్తున్నాడు బాబు, ఆశ్చర్యం వేస్తుంది. ఆ కుడుములు ఉడికించినటువంటి ఆ బియ్య పిండిని కానీ బియ్యపు నూకను ఉడికిస్తారు. ఆ ఉడికించిన బియ్యపును శనగపప్పు వేసి అది మళ్ళీ రీబాయిల్ చేయాలి, మళ్ళీ ఉడికించాలి గొడ్లు అవన్నీ వేసి నీళ్ళు వేసి. ఆ ఉడికించినట్టు దాన్ని పెడితే అందులో లస్కోర అంటే ఎండు కొబ్బరి బెల్లంతో తయారు రస్కోర అది పెట్టి అందులో కనుక లేదా పూర్ణం కానీ పెట్టి అందులో అవి కూడా గణపతి పెద్ద ఇంతంటే చాలా ఇష్టమైన ఆ విధంగా నివేదన చేస్తే చాలా ప్రీతి. హారిది తెలుసు కదా, బెల్లంతో తయారు చేస్తారు మీరు, యాలకులు అవన్నీ వేసి కొబ్బరి కూరు ఇవన్నీ వేసి చేస్తే మంచిది. పులిహోర, అక్షీర అన్నము, వడపప్పు ఇవన్నీ కూడా ఈ వీర గణపతికి ఈరోజు నివేదన చేస్తే చాలా విశేషంగా చెప్పారు. ఈరోజు స్వస్తి. బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100 45505.